నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఏంద్ర బాబు మైక్ నా చేతిలో పెడితే మాకుతూనే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. మరి పీక నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే? వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. అందరికీ హాయ్. అయితే నేను ఇప్పుడే ఈ మధ్యనే ఎర్న్ చేయడం మొదలుపెట్టాను, కొంచెమే. ఇంతకుముందు ఇప్పటి వరకు మా మమ్మీ డాడీ డబ్బులు ఖర్చు పెట్టడమే. ఓకే. సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎందుకు నేను సంపాదించిన కొంచెంలో, అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు. సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని, కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను. ఏంటంటే చెప్పమంటా కదా, ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే వచ్చిన దాంట్లో నుంచి 10% కూడా నేను ఈ కాజ్కి తప్పకుండా ఇస్తాను. ప్లీజ్ వదిలే అబ్బాయి, ఎందుకు? రామ్నగర్ బన్నీ, మై డెబ్యూ ఫిలిం. Divija Prabhakar presents and producer Maleja Prabhakar and Prabhakar, my family. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి. మోడల్ సూపర్ మోడల్ హడల్ నా చేతిలో మైక్ పెట్టి రచ్చ అయిపోయింది. పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడ కాలింది. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? దానికి రీజన్ ఏమీ లేదు, నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరు నా మీద. అవునా? అబ్బా, దేనికి రా స్వామి, నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో చేస్తాను యాక్టింగ్, కానీ రియల్ లైఫ్ లో చేయమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. మళ్ళా అలాగే మాట్లాడతా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మళ్ళీ అది చేస్తా, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. Did you listen to that? మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన ఉన్నాయి, స్టాండ్లు వేసుకొని. ఏం అర్థం కాలేదు నాకు. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. ఎందుకు పోగొడుతున్నారు నన్ను? ఇంకా అప్పటికి ఏది నాది గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు. నా చదువు గురించి చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్లా ఉన్నా అంతే, దానికి మించి ఏం లేదు అక్కడ. లోపలేం లేదు, డొల్లా. సో ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి అయితే వెళ్ళి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను. ఉంటది. అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. ముందే చెప్తున్నా, డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది.
కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే ఏ కొడుకైనా గర్వపడాలి. నా లైఫ్లో నాకు ఆ అదృష్టం ఉంది. अच्छा ठीक है. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్ప. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. What not? He's everything. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్. ఏం చేద్దామంటావు మరి? ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అండ్ ఉంటుందిరా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు. అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ స్టార్ అని. నేను ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. అది అవదమ్మా. సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మార్చి తీరుతా. నువ్వు జ్ఞానివరా బాబు. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. నిజమా? దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అర్థమైందా మీకు? నచ్చే పని చేస్తే నచ్చేస్తాము, నచ్చని పని చేస్తే తిడతారు. అంతేగా. సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేదేమో, దానికి నేనేం హెల్ప్ చేయలేను. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో, ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్, ఐ వాంట్ యు టు స్క్రీమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. ఇండీసెంట్ ఫెలోస్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. ఏమిటండి మీరు మాట్లాడేది? నెగిటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి. బేసిక్ గా ఐ వాంట్ ఏమంటారు, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.